బెండకాయ ఫ్రైని చాలా సింపుల్‌గా అస్సలు జిగురు లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా బెండకాయలని 2, 3 సార్లు నీళ్ళతో బాగా కడుక్కొని, టైం ఉంటే తడి ఆరే వరకు పక్కన పెట్టుకోండి. లేదంటే క్లాత్‌తో తుడుచుకోండి. ఇలా తడి లేకుండా చూసుకోవడం వలన మనం నూనెలో వేయించేటప్పుడు ఎక్కువ జిగురుదనం అనిపించదండి. మనం చేసే వేపుడు కూడా తక్కువ టైంలో అయిపోతుంది. బాగా ఆరిన బెండకాయల్ని కట్ చేసుకునేటప్పుడు 3, 4 బెండకాయలను ఒకేసారి తీసుకొని తొడిమలను కట్ చేసి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను తీసుకున్న హాఫ్ కేజీ బెండకాయలకి ఒక మీడియం సైజ్ ఆనియన్, చిన్న సైజ్ టమాటోలు 2 తీసుకున్నానండి. పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది. అలాగే 2 ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను. ఎండుమిరపకాయల ప్లేస్‌లో మీరు పచ్చిమిరపకాయలను కూడా యూజ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే 5, 6 వెల్లుల్లి గుడ్లను చితకొట్టి తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఫ్రై కూరలు చేస్తున్నప్పుడు నువ్వుల నూనెతో గానీ, వేరుశనగ నూనెతో గానీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయిల్ వేడవగానే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకుంటున్నానండి. ఇందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న 5, 6 వెల్లుల్లి రబ్బలు వేసి, ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసి, అర నిమిషం పాటు పోపుల రంగు మారే వరకు వేయించి, మనం కట్ చేసుకున్న ఆనియన్, టమాటో ముక్కలు వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులు వేసి, ఉల్లిపాయ, టమాటో ఫాస్ట్‌గా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మనం వేసిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు బాగా వేగి ఆయిల్ పైకి తేలింది అన్న స్టేజ్‌లో బెండకాయ ముక్కలను వేసుకోవాలండి. బాగా వేగకుండా వేసేస్తే వేపుడనేది మనకు జిగురొచ్చేస్తుంది. బెండకాయ ముక్కలు వేశాక గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని, బెండకాయ ముక్కలు త్వరగా వేగడం కోసం పైన కొంచెం సాల్ట్ జల్లాలండి. ఆల్రెడీ ఆనియన్స్ వేసినప్పుడు వేగడం కోసం సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఒకసారి గరిటెతో కలిపి కళాయి పైన మూత పెట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలండి. స్టవ్‌ని మనం ఎంత లో ఫ్లేమ్‌లో ఉంచినా సరే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదంటే ఫ్రై అనేది అడుగు పట్టేస్తుంది. చూడండి బెండకాయ ముక్కలు బాగా వేగి జిగురస్సలు లేదు. ఇలా రావడానికి ఒక 5 నిమిషాలు టైం పట్టిందండి. ఈ స్టేజ్‌లో రుచికి తగ్గ కారం, కొంచెం ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా వేసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి. నిమిషం పాటు కళాయి పైన మూత పెట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి కారం పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. బెండకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువలన వీటిని మన రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వలన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండి మన గుండె ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. మనం వేసిన కారం, మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి ఉప్పు, కారాలను చెక్ చేసుకోవాలండి. ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు వేయించిన శనగ పలుకులను ఒక గుప్పెడు వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఫ్రైలో మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బావుంటాయి. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, మన టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రైని రైస్‌లోకి రసం కాంబినేషన్‌లో తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.